హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని అనుకుంటున్నాను. అందులో మన ఛానల్ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. దాని గురించి మీరు ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఎంతో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చాలా రోజుల తర్వాత ఈ వీడియో తీస్తున్నాను, ఎందుకంటే నా పర్సనల్ ఇష్యూస్ వల్ల తీయలేకపోయాను. ఇప్పుడు ఈరోజు బాగా ఏంటంటే మేము దసరా షాపింగ్ కదా, దాంతోపాటు కియాన్స్కు సైకిల్ కూడా చూడాలి టికెట్లలో అని వెళ్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మేము వెళ్ళేది రాయచందాని మాల్కి వెళ్తున్నాము. గేమింగ్స్ అవి ఉంటాయి, కొద్దిగా అక్కడ చిల్ అయ్యి తర్వాత నెక్స్ట్ డెకత్లాన్కి వెళ్ళి మేము అక్కడ సైకిల్ చూస్తాము. వితిన్ ఒక 15,000 to 20,000 బడ్జెట్లో ఒక సైకిల్ తీయాలని అనుకుంటున్నాము. ఆల్రెడీ ఒక సైకిల్ ఖరాబ్ అయింది, తీయలేను, చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకు అంటే ఇట్లా ఇప్పుడు వెళ్తా ఉన్నాం, కొద్దిగా దగ్గరలో కొంపల్లి దగ్గరలో ఉన్నాము. చాలా కొంపలు ఒకప్పుడు ఏంటని లేకుండా ఇప్పుడైతే బాగుంది. కొంపల్లి మాత్రం మనం గుర్తుపట్టలేకపోతున్నాము. ఏంది అసలు, ఏమంటే అసలు చెప్పడం రాదు, అలా ఉంటుంది. చూస్తే మీకు అర్థమవుతుంది. వీళ్ళు అన్ని పక్కన సైడ్ కానీ ఎంత అంటే అతి ఫాస్ట్గా ఏదైనా డెవలప్ అయితే అంటే నాకు తెలిసి ఈ సుచిత్ర నుంచి ఇటు కొంపల్లి వరకు అయితే చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయింది. ఇంత ఫాస్ట్ డెవలప్ అంటే మేడ్చల్ వరకు వెళ్ళినాయి. మేడ్చల్ అట్లా ఉంటుంది. ఇక్కడ పక్కన వ్యూస్ అని ఇక్కడ చూడండి, కొంపల్లిలో ఈ ఫ్లైఓవర్ అయ్యేదాకా ఈ మనకు ఇష్యూస్ ఉంటాయి, ట్రాఫిక్ ఇష్యూస్. కానీ ఇది మాత్రం ఫ్లైఓవర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మనకి తెలిసింది, ఇది నాగపూర్ హైవే 44. ఈ రైట్ సైడ్ ఏదో కొత్తది మాల్, డౌన్ టౌన్ అని మాల్ కొత్తగా ఇంకా ఇలా ఉంది, ప్రాసెస్లో ఉంది. మేబీ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి, బాగా టైం పడుతుంది. అది అంతవరకు అయితే ఈరోజు ఈ ఏరియాలో ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ స్కూల్, ఎస్పెషల్లీ స్కూల్ మార్నింగ్ టైంలో మాత్రము చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఈ ఏరియాలో మాత్రం ఘోరంగా ఉంటుంది. ఘోరం అంటే మరి ఘోరమా ఈ ఏరియాలో. ఇక్కడ పక్కపండి యాక్చువల్గా మేము ఎప్పుడు షాపింగ్ వెళ్ళేది జూడియో, కానీ పక్కనే ఉంటుంది జూడియో కూడా. బట్ ఈసారి జూడియోకి వెళ్ళలేము, మేము ఆల్రెడీ షాపింగ్ అయిపోయింది. మేడ్చల్లో కొత్తగా అయింది సేమ్ టైంలో. జూడియో మేము ఎప్పుడు దీంట్లో షాపింగ్ చేసేది. యాక్చువల్గా ఇది జూడియో 95% ఏంటంటే పక్కన లాస్ట్ టైం మేమేమో స్టైల్ ఇంకా చేసాము. బట్ రేట్ ఎక్కువ ఉంది, స్టైలిష్ ఎక్కువ ఉంది, కానీ క్వాలిటీ అయితే నాకు నచ్చలేదు. ఒక 5,000 షాపింగ్ చేశాను, బట్ అది అంత బుగ్గనే అయ్యింది, అంతగానం ఏం లేదు. ఏంటని దగ్గరలో నాకు తెలిసి ఒక 200 రూపీస్. గేమ్లో ఇది చాలాసార్లు ఆడినాము, ఇక్కడ గేమింగ్స్ ఎక్కువ ఉంటాయి. చూపిస్తాను మీకు పైన. గేమింగ్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, కానీ కొద్దిగా హై బడ్జెట్ అనుకోవాలి. మనం అనుకుంటాం కానీ చాలా అసలు 2-3 మినిట్స్కు వీళ్ళు అది అట్లీస్ట్ ఒక 300 రూపీస్ అవుతుంది. అంత పెట్టి పోవాల్సి వస్తుంది. ఏం చేయలేము, బుకింగ్ తప్పదు. అది కార్ పార్కింగ్ చేసుకొని వెళ్ళగా పైకి వెళ్ళాలి. అంతకుముందు లేకుండే, ఈ రీసెంట్లీ కార్ పార్కింగ్ కూడా బయట పెట్టుకోవాలి. బయట ట్రాఫిక్ ఎక్కువ ఇక్కడ ఇలా ఉంటుంది. మాల్లో చూడండి ఎంత బాగా పెద్ద స్క్రీన్, యాక్టివిటీస్ ఉన్నాయి చూడండి. పిల్లలు ఆడుకుంటున్నారు స్టేజ్ మీద, పిక్స్ తీస్తున్నారు. ఏదో చెత్త మాలే కాదు, కింద మాల్ ఉండగా బాగుంది. అడ్వర్టైజింగ్ బాగుంది. ఇప్పుడు ఇంకా రిపేర్స్ అవ్వాలి ఇవన్నీ. రిపేర్స్ వాళ్ళకి వస్తాయి. మేము మ్యాచ్ లాస్ట్ టైం చూసినాము, ఎంత పెద్ద స్క్రీన్లో తెలుసా, ఘోరంగా ఉంటుంది చూడడానికి. మాత్రం మ్యాచ్ చూసాం లాస్ట్ టైం ఒకసారి. ఇంకక్కడి నుంచి ప్లేయింగ్ అది గేమింగ్.
ఏమి